సో ఇది రికార్డ్ చేయకపోవటమే మంచిదా, రికార్డ్ చేస్తే మంచిదా? రికార్డ్ చేయండి సార్, పర్లేదు. చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అదే మనం ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి రికార్డ్ చేస్తున్నాము. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి అప్లోడ్ చేసే అవకాశం ఉన్నది యూట్యూబ్లో. అవును సార్. సరే, ఇప్పుడు బర్త్ డీటెయిల్స్ చెప్పండి. సార్ January 3rd, 1990 సార్, 8:45 AM సార్. 8:45. 8:45 8:45. అవునా? 8:15 ఇచ్చినట్టున్నారు కదా మీరు వెబ్సైట్లో. అది 8:45 సార్, కన్ఫామ్ 8:45. 8:45 ఏఎమ్మా? AM సార్. ఓకే, రైట్. ఒంగోలు అంతేనా? ఒంగోలు. 3వ తారీఖు జనవరి నెల 1990, 8:45 ఉదయం, ఒంగోలు. మరి అది సరిపోతుందో లేదో చూద్దాం. మకర లగ్నమా మీది? మకర లగ్నం సార్. ఓకే, మరి నాకు ఎందుకు తేడా వస్తుంది చెప్పండి. సరిపోవట్లేదు ఎందుకు? అవునా సార్, కొంచెం తేడా వస్తుంది, ఏం చేద్దాం? చెక్ చేయండి. తగ్గించుకుందామా 10 నిమిషాలు? తగ్గించుకోండి. 8:34 అయితే సెట్ అవుతుంది. మరి అన్ని నిమిషాలు తేడా వస్తుందా రాదా? రావచ్చు సార్. 8:45 సార్. ఇక్కడ 10 నిమిషాలే కదా. అదేమైందంటే అది యాక్చువల్గా 8:15 అని పడింది, దానిపైన మళ్ళీ కొట్టేసి 8:45 సార్. తర్వాత మా ఫాదర్ నా మ్యారేజ్కి సంబంధించి తీపిచ్చినప్పుడు 8:45 ఉంది. నేను కన్ఫర్మ్ చేసుకో, ఒక 8:45 అయ్యేది. ఓకే. ఒకసారి అంతా అయినాక తర్వాత నోట్ చేస్తారు కదా. అవును సార్. తెలీదు. అవును సార్. సరే, మీది మకర లగ్నం. అవును సార్. తర్వాత నెక్స్ట్ గురు నక్షత్రం పూర్వ భాద్రపద నక్షత్రం కదా. అవును సార్. మీనం. అవును సార్. 4వ పాదం. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? అంటే నాకు 2017 నుంచి హెల్త్ ఇష్యూస్ సార్. నాకు డిఫరెంట్ అయిన హెల్త్ ఇష్యూ ఒకటి వచ్చింది. ఏంటిది అది? అది ఏంటంటే ఇప్పుడు మామూలుగా లో షుగర్ ఉంటుంది కదా సార్. అవును. హైపోగ్లైసిమియా అది వచ్చింది సార్. అంటే షుగర్ స్టార్టింగ్ స్టేజ్ అన్నట్టు అది? షుగర్ స్టార్టింగ్ స్టేజ్ అని అన్నట్టు ప్రీ డయాబెటిక్ అని చెప్పారు, కానీ అదేంటంటే బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోతాయి సార్. పెరిగిపోతాయి. ఇన్సులిన్ లెవెల్ పెరిగిపోతాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరైనా స్వీట్ ఎక్కువ తిన్నారు అనుకోండి సార్, షుగర్ పెరిగిద్ది కదా. అవును. ఇప్పుడు నాకేంటంటే స్వీట్ కానీ కొంచెం ఎక్కువ తింటే కానీ షుగర్ డౌన్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేయాలి? స్వీట్స్ తినాలా? తినకూడదు. అది తర్వాత తెలుసు మళ్ళీ. అది డాక్టర్ని అడిగితే దాన్ని మళ్ళీ సెట్ చేసి అసలు ఎందుకు ఇలా ప్రాబ్లం వస్తుందంటే అది ప్రతి 10 నిమిషాలకు బ్లడ్ టెస్ట్ చేసి అట్లా నువ్వు ఎక్కువ తింటుంటే అది ఎక్కువ డౌన్ అవుతుంది షుగర్ అని చెప్పి దాన్ని తేల్చేస్తారు. దానివల్ల నేను అసలు చాలా ఇబ్బంది పడ్డాను సార్, లో షుగర్ ప్రాబ్లం వల్ల. ఓకే, జనరల్ గా హై షుగర్ ఉంటుంది, మీకు ఆపోజిట్ ఉంది, లో షుగర్ ఉంది. అది తెలియక ఫస్ట్ అసలు ఏం జరుగుతుంది తెలియక ఎంఆర్ఐ స్కాన్ తలకేమన్నా అయిందా అంటే ఏమన్నా. ఇప్పుడు దీని సైడ్ ఎఫెక్ట్ ఏం జరుగుతుంది? సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు నేను ప్రతి 2-3 అవర్స్ కి తినాలి సార్, తినకపోతే కళ్ళు తిరుగుతాయా? ఓకే, రైట్, ఆల్ రైట్. సరే, ఇప్పుడు నేనేం చెప్పాలి? అది సార్ హెల్త్ ఇష్యూ ఒకటి, ఇక కెరియర్ సార్. హెల్త్ ఇష్యూ అంటే మనం మెడికో కాదు కదా, మనం ఏం చెప్తాం చెప్పండి. ఓకే, అది అర్థమైంది సార్. అది మీరు నేర్పించిన దాంట్లో నేను చూసుకున్నాను సార్ ఎట్లా అనేది. ఓకే, వెరీ గుడ్. సరే, మీ మొత్తం క్లాసెస్ చూసి కొంచెం నా చార్ట్ మీద నాకే కొంచెం అర్థమైంది సార్ అట్లా. వెరీ గుడ్. 6th లాడ్ వెనక్కి వెళ్ళి వీనస్ స్టార్ లో పడి రెట్రోగ్రేట్ అయ్యి అటు సైడ్ జూపిటర్ కి అవన్నీ కొంచెం. జూపిటర్ వచ్చింది కదా, 6లో గురువు ఉన్నాడు, గురువుకి వక్రత్వ దోషం వచ్చింది, దాని లగ్నంలో ఉన్న రాహు కాపాడుతున్నాడు కొంతగాని, బట్ ఏదేమైనా ఇస్తుంది కదా, మెడిసినల్ మేనేజ్మెంట్ నడుస్తుంది. అసలు నాకు హెల్త్ ఇష్యూ రావటం వల్లే నేను నేర్చుకున్నారు ఏం జరుగుతుంది, అసలు హెల్త్ ఇష్యూ వల్లే నాకు అసలు ఏం జరుగుతుందని నేను ఆస్ట్రాలజీ నేర్చుకున్నారు. ఇప్పుడు ఆ గురు నక్షత్రంలోనే మీరు పుట్టారు. ఆ 6th హౌస్ హెల్త్ అనేది బై డిఫాల్ట్ ఫండమెంటల్ గా చార్ట్ లో ఉంది. చూడండి మీరు, అసలు లగ్న ఫాల్ ఇన్ అంటే మీరు చెప్పారని కాదు, ఏదైనా కానీ అది హెల్త్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, 6th హౌస్ రిలేటెడ్ గా అప్పులు అవ్వచ్చు. 6th లగ్నం సప్తమాధిపతి నక్షత్రంలో పడింది. ఓకే, సప్తమాధిపతి వ్యయాధిపతి నక్షత్రంలో ఉంటే వ్యయాధిపతి 6లో ఉన్నాడు. సో అంత 6 కనెక్ట్ అయ్యాయి అనమాట.
అవును సార్. కనెక్ట్ అయ్యి మళ్ళీ రెట్రో ఎఫెక్ట్లు పడ్డాయి. డబ్బులు బాగా ఇస్తుంది మరి. Retro effect. అర్థమైందా? వేరే ఆఫర్ ఉంటుంది తెలుసు కదా మీకు. మనీ, అవును సార్, ఫైనాన్స్, వర్క్ నుంచి వచ్చే డబ్బులు ఇవన్నీ హెవీగా ఇవ్వచ్చు. కానీ ఇటు సైడ్ పోతా వర్క్ ఉంటుంది. లో కూడా ఎఫెక్ట్ ఉంది సార్. వర్క్ లో ఎఫెక్ట్ అనేది మళ్ళీ టైం బట్టి చూడాలి. అవును సార్, అవును సార్. చాలా రెట్రోలు ఉన్నాయి కదా మీ దానిలో. రెట్రోలే సార్, అన్ని రెట్రోలే. అన్ని రెట్రోలే. ఇప్పుడు రాహుకి మార్స్ వల్ల రెట్రో లాభంలో ఉన్నాడు, Retro ఓకే. గురువుకి స్వయంగా రెట్రో, ఆయన డైరెక్ట్ అయ్యే పనే లేదు. తర్వాత చంద్రుడికి అవును సార్. రెట్రో, పాపం ఎక్సెప్షన్ లేదు. Retro. తర్వాత లేదు. కేతుకి బుధుడి వల్ల రెట్రో డైరెక్ట్ అయ్యాడు, కొంచెం కేతు కాపాడబడ్డాడు. అవును సార్. శుక్రుడు రవి నక్షత్రంలోకి వెళ్ళిపోయి రెట్రో అయ్యి అట్లా వెళ్ళిపోతున్నాడు. పరివర్తన యోగం మళ్ళీ గురువు వల్ల వాళ్ళిద్దరు కూడా పరివర్తన యోగం కంటిన్యూ అయ్యి గురువు రెట్రో ఎఫెక్ట్ ని ఫాలో అవుతారు. అయ్యో నేను చెప్పగలుగుతానా అండి మీ చాట్? నాకైతే డౌటే. అన్ని గ్రహాలు రెట్రో అయితే నేను చెప్తానా? కరెక్టే సార్, కరెక్టే సార్, మీరు చెప్పగలరు సార్. ఎందుకంటే ఈ రెట్రో ఎఫెక్ట్ వల్ల నా చాట్ అర్థం చేసుకోవడానికి మీరు చెప్పిందే నాకు అర్థమైంది సార్. ఆ ఎక్సెప్షన్స్ ఎలా మీరు ట్రై చేశారా వేరే వాళ్ళ దగ్గర? లేదు సార్, అసలు మొత్తం మీ ఛానల్ బయట వాళ్ళతో చెప్పించుకోవడానికి ట్రై చేశారా? ఒకసారి మ్యారేజ్ లో ట్విస్ట్లు ఉన్నాయి సార్, అది చెప్తాను. అది ఓకే, అదే ట్రై చేశాను. అప్పుడు ట్రై చేశాను సార్. ఓకే. కానీ సో అది నేను ఇట్లా చాట్లో అన్ని రెట్రోలు ఉంటే ఒక దండం పెడతాను. నా వల్ల కాదు, ప్రయత్నం అయితే చేస్తాను, మిగిలిన దైవానుగ్రహం అనే చెప్తా. అంటే అన్నీ ఉన్నట్టే ఉంటాయి, ఏది లేనట్టు అనిపిస్తుంది, తెలుసు కదా. అవునవును సార్. సో ఇప్పుడు నేనేం చెప్పాలి? కెరియర్ గురించి చెప్పాలా, హెల్త్ గురించి చెప్పాలా, దేని గురించి చెప్పాలి? హెల్త్ అంటే మీరు డాక్టర్ని అడగండి అని చెప్తానండి, మొహమాటం లేకుండా. నేను ఏదో చెప్తా, నేను చెప్పింది రైట్ అని కాదు, తెలుసు కదా. అవును సార్. సో ఇప్పుడు నేను రీడ్ చేయాలంటారు అంతేనా? కెరియర్ ఇంకోటి ఏంటంటే చిల్డ్రన్ సార్, పిల్లలు అంటే లేరు, మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయింది, పిల్లలు లేరంటే అది వైఫ్ నుంచి ప్రశ్న తీసుకుంటాము, బట్ మీ చాట్ నుంచి కొంతవరకు చెప్తాం. మీ సైడ్ నుంచి, వైఫ్ సైడ్ నుంచి ఏమైనా హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్, ఛాలెంజెస్ ఉన్నాయా? వైఫ్ సైడ్ నుంచి ఏం లేదు సార్. మీ సైడ్ నుంచి మరి కౌంట్ ఇష్యూస్ అంతా కరెక్ట్ ఉన్నాయా? కౌంట్ ఇష్యూస్ కూడా బాగానే ఉన్నాయి సార్. ఓకే, మరి ఎందుకు అవ్వట్లేదు అంటారు? అదే సార్, నాకు నేను చాట్ లో చూసినప్పుడు మటుకు ఏం చెప్పట్లేదా? మరి మెడికల్ గా డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ట్రై చేయండి అని చెప్తున్నారు, లేదంటే ట్రై చేయమన్నారు. టాబ్లెట్స్ ఇచ్చారు, అట్లా టాబ్లెట్స్ ఇచ్చారు సార్. టాబ్లెట్స్ ఇచ్చారు, దేనికి ఇచ్చారు? అదే మామూలుగా దేనికి ఇచ్చారు వాళ్ళు, టాబ్లెట్స్ అయితే ఇచ్చారు. అంటే టాబ్లెట్స్ దీనికని ఉంటది కదా, ఏ టాబ్లెట్స్ దేనికోసం ఇచ్చారు? మల్టీవిటమిన్ అట్లా ఇచ్చారు, మల్టీవిటమిన్ లాగా ఇచ్చారు. సరే చూద్దాం చార్ట్. లగ్నంలో రాహు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు. సో రాహు స్టార్ లార్డ్ అయిన బుధుడు 7th లో ఉన్న కేతు చేత చూడబడుతున్నాడు, కాబట్టి దట్స్ అ కైండ్ ఆఫ్ దిగ్బల. రాహు లీడ్ చేస్తున్నాడు. మార్స్ లాభంలో ఉండడం ఒక ప్లస్ పాయింట్. ఇవన్నీ 6th కనెక్ట్ అవ్వడం డిసప్పాయింట్మెంట్. తర్వాత శని ఇన్ శుక్ర నక్షత్ర, వాళ్ళిద్దరు కూడా పరివర్తనతో వ్యయానికి కనెక్ట్ అవుతున్నారు. మీరు ఏం చేస్తున్నారో చెప్పలేదు. నేను విజువల్ ఎఫెక్ట్స్ ఉంది సార్. విజువల్ ఎఫెక్ట్స్ చేయాలి సినిమాలకా? సినిమాలకి. ఓకే ఓకే, ఏమేమి సినిమాలు చేశారు? ఇంగ్లీష్ మూవీస్, త్రిబుల్ ఆర్ కూడా చేశారా? త్రిబుల్ ఆర్ కూడా చేశారు. ఓకే ఓకే, నైస్. ఓకే ఓకే, సరే, ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు చంద్రుడు రెట్రో ఎఫెక్ట్ ఫర్ ద లగ్న, అది అడ్వాంటేజ్ అనమాట, అటు సైడ్ అది అడ్వాంటేజ్. ఓకే, సో ఇప్పుడు మీకు అంటే ఒక కంపెనీలో చేయాలా, మీకు ఫ్రీలాన్సింగ్ లా ఉంటుందా, ఎట్లా ఉంటుంది? కంపెనీలోనే చేయాలి. ఓకే ఓకే, సరే చూద్దాం, ముందుకు వెళ్దాము. 1990 నుంచి కొంచెం మనం, మరి మీరు ఫీల్ అవ్వద్దు నేను చెప్పనంటే, నేను అనుకున్నట్టు లేకపోతే చెప్పను, తెలుసు కదా. ఓకే సార్. మళ్ళీ మొహాటం కొద్దీ నాతో అట్లా చేయొద్దు, మరి అట్లా అయితేనే చెప్తా, ముందే చెప్తాను. రైట్, థ్యాంక్ యూ. తెలుసు సార్, మీ చాట్ అనాలిసిస్ మొత్తం తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. డైలీ చూస్తుంటా కదా. థ్యాంక్ యూ. స్టార్టింగ్ లో గురుదశ వచ్చింది. గురులో రాహు చిత్రదశలోనే నడుస్తూ ఉంది. రాహు 11th లో ఇన్ కనెక్ట్ అయ్యాడు కదా, బాధక స్థానానికి కనెక్ట్ అయ్యాడు. రాహు స్టార్లో గ్రహాలు ఒక్కడే ఉన్నాడు కదా, గురువు ఒక్కడే ఉన్నాడు. కాబట్టి చిన్నతనంలో కూడా ఏంటిది, ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్, బ్రీత్, మోషన్స్ ఏదైనా ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఏమన్నా విత్ ఇన్ ఇయర్లో ఏమన్నా ఐడియా ఉందా? ఏం లేదు, అంతా బాగుందంటారా? అసలు ఐడియా లేదు సార్. ఓకే, నో ప్రాబ్లం. తెలిసినయే చెప్పండి, తెలిసిన వాటికి మళ్ళీ మార్కులు వేయాలి. తర్వాత చూడండి, 92లో శనిలో శని జరుగుతున్నాడు. శని శుక్ర నక్షత్ర, శుక్రఘాట్ రెట్రోగ్రేట్ కదా. సో శని దశని, శని స్టార్లో కూడా గ్రహాలు లేవు కదా, కాబట్టి శని లీడ్ చేసుకుంటాడు. శనికి కనెక్టెడ్ టు
వ్యయభావ లగ్న భావానికి కనెక్ట్ అయ్యాడు ఎంత కొంతవరకు పర్వాలేదు శని దశ, కాబట్టి ఎట్టగొట్ట లాగుద్ది. అయినా కానీ ఇప్పుడు భాగ్యాధిపతి వక్రత్వం ఇవన్నీ మంచివి కాదు కదా, మరి ఇబ్బంది కదా. కాబట్టి దెర్ ఇస్ అ ఛాలెంజెస్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఫాదరు అక్కడ ఉన్న ఒక్కోసారి లొకేషన్ ఏమైనా చేంజ్ చేయాలా, లేదంటే ఏమైనా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ పెడితే అక్కడ ఏమైనా దెబ్బతిందా అట్లా చూసుకోండి. 92 ఆ ప్రాంతంలో 2 years 3 years ఉన్నప్పుడు హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ, మీ హెల్త్ అక్కడ కొంత ఏమైనా తెలుసా, ఏం తెలియదు అంటారా, ముందుకెళ్ళిపోనా? అప్పుడు కూడా ఇంకా ముందుకెళ్ళండి సార్, ఇంకా తెలీదు. ఓకే, రైట్ లెట్ మీ గో. యావరేజ్ ఫ్యామిలీ, పెద్ద గ్రేట్ అక్కడ ఏమి సూపర్గా వెళ్ళిపోతుందని చెప్పను. ఓకేనా? తర్వాత నెక్స్ట్ 93 94 ఇది కొంచెం బాగానే ఉంది, ఉన్న దానిలో ముందుకెళ్తుంది అనమాట. ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇవన్నీ పర్వాలేదు, మిగిలిన ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయిలే. సో శని అండ్ రవి లీడ్ చేస్తున్నాడు. సో శని ఇన్ ద నక్షత్ర ఆఫ్ శుక్ర ఈజ్ కంట్రోల్డ్ బై, అక్కడ శుక్రుడు చతుర్థంతో కనెక్షను ఏమీ లేదు. సో రాహువే ఇండైరెక్ట్ గా లీడ్ చేస్తాడు. ఓకేనా? సో శని స్టార్లాడు శుక్రుడైనా రాహు కంట్రోల్ చేస్తున్నాడు కదా, కొంతవరకు నయం అనమాట. ఎట్టగొట్ట లాగుద్ది శని దశ, ఆ శుక్రుడు ఆ మకరంలో ఉన్నంత సేపు అనమాట రాహు వల్ల. ఓకే, సో తర్వాత అంటే వెళ్తా ఉంది 94 95 ఇవి ఏమీ చెప్పట్లేదు, నార్మల్లీ గోయింగ్ ఆన్ అండి. ఏది ఎలా ఉందో అలా నడుస్తుందని చెప్పాలన్నమాట. మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా. 97 98 ఓకే, ఇది వస్తుంది. 2001 2 దగ్గర మనం ఆగాలి, మళ్ళీ ట్రాన్స్ఫార్మింగ్ పీరియడ్ ఉంది అక్కడ, అర్థమైందా? 2001 వరకు అట్లా వెళ్ళింది కదా. 2001లో 2000 శుక్రభుక్తి ఉంది, అట్లనే రవి భుక్తి కూడా ఉందన్నమాట. ఇది కాంప్లికేషన్, అర్థమైందా? 10th house రెట్రోగ్రేట్ వీనస్ కి సెక్స్టైల్ ఇస్తుంది, అది రెట్రోగ్రేట్ ప్లానెట్. కాబట్టి ఏంటిది, ఫాదర్ ప్రొఫెషన్, మనకి చిన్న వయసు కదా, చదువు ఎలా ఉంది, ఫాదర్ ప్రొఫెషన్ ఎలా ఉంది, ఫ్యామిలీతో ఉన్నారా, దూరంగా ఏమైనా ప్లేస్ చేంజ్ అవుతుందా, ఇట్లాంటివన్నీ చూడండి. అక్కడ అంతా నార్మల్ ఉందా? ఫ్యామిలీతోనే ఉన్నారు అక్కడ, అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, అదే కదా మీరు చెప్పేది? అంతే సార్. ఓకే, రైట్. తర్వాత ఇప్పుడు 10th house డిగ్రీస్ ఎంత పడింది సార్? మీరు 34 డైరెక్ట్ తీసుకున్నారు కదా. అప్పుడు 7 degrees ఉందండి 2001 కి. వీనస్ కి రెట్రోగ్రేడ్ వీనస్ కి పర్ఫెక్ట్ సెక్స్టైల్ ఇస్తుంది కదా. ఓకే ఓకే, నటల్ 10th house సార్. నెటల్ 10th house 27 తీసుకున్నానండి. 27 తీసుకున్నారు. ఓకే 27 తీసుకున్నాను. ఓకే ఓకే ఓకే, ఆ 1 2 దగ్గర ఆగి చెప్పాను నేను, ఏం పని చేయలేదు. మరి చూద్దాం, మరి ఒకసారి బ్యాక్గ్రౌండ్ లో హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ ఏమైనా అయితే తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది అనేది చూద్దాం, మళ్ళీ ముందు చూద్దాం. హెల్త్ ఒకటేసారి సడన్ గా రాదు కాబట్టి చూద్దాం, బాగా ఫెయిల్ అయితే ఆలోచిద్దాం. తర్వాత 2 చెప్పాలంటే చిన్నప్పుడు అంతా నాకు అంత ఎక్సలెంట్ అట్లా కాదు సార్, బిలో యావరేజ్. అది బిలో యావరేజే, ఆ ఉన్నదానిలో కూడా బిలో యావరేజ్ లో ఇంకా బిలో యావరేజ్ కి ఏమైనా వెళ్ళిందా అని చూడాలి కదా. తర్వాత అంతా ఇప్పుడు అంతా న్యూట్రల్ ఉందనుకోండి, దాన్ని మనం ప్రిడిక్ట్ చేయకూడదు అనమాట. న్యూట్రల్లో వచ్చే ఫ్లక్చువేషన్ అప్ కానీ డౌన్ కానీ వచ్చింది మళ్ళీ ప్రిడిక్ట్ చేయాలి. ఓకే, సరే. ఇక 2 3 ఇవన్నీ నార్మల్గా వెళ్తాను, ఎందుకంటే శుక్రుడు ఆ లగ్నం మీదే ఉన్నాడు కాబట్టి నడుస్తుంది దశ. తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి 5 6 దగ్గర చూడండి, ప్రోగ్రెసివ్ వీనస్ వెనక్కి వచ్చాడు, దాన్ని ప్రోగ్రెసివ్ సన్ కంజంక్షన్ చేశాడు. ఇది ఒక ఆస్పెక్ట్ జరుగుతోంది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ రెట్రోగ్రేట్ అయి మెల్లగా వెళ్తున్నాడు. 5 6 దగ్గర ప్రోగ్రెసివ్ మూన్ కూడా మిక్స్డ్ ఆస్పెక్ట్ ని ఫామ్ చేశాడు. 5 6 దగ్గర మీకు ఏదైతే శని రాహు వల్ల సేవ్ అవుతున్నాడు అనుకుంటున్నామో, ఆ రాహు డిస్టర్బెన్స్ ఒకటి ఉంది కాబట్టి మదర్ హెల్త్ ఎలా ఉంది, చదువు ఎలా ఉంది, తర్వాత ఏమైనా డైవర్షన్స్ ఏమైనా పనిచేస్తున్నాయా, ఇబ్బంది అన్ని 6 దగ్గర చెప్తాను. 5 మీకు 5 నుంచి 8 మధ్యలో బుక్తుంది. ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి, మనం అనుకున్నట్టుగా పోవట్లేదని చెప్తున్నా. మీకు మళ్ళీ బాగుందని చెప్తారా? లేదు సార్, 5లో 10th క్లాస్ అప్పుడు సార్, అప్పుడు నేను సడన్ గా హాస్టల్ వేసారు సార్. ఎందుకు వేసారు? బాగా చదవట్లేదనా అని వాళ్ళు అనుకున్నారు సార్. అట్లా వాళ్ళు వేయాలనుకున్నారు, ఫిక్స్ అయ్యారు. ఓకే, రైట్. అంటే అట్లా స్కూల్లో వాళ్ళు చెప్పడం వల్ల. స్కూల్లో ఈ అబ్బాయిని హాస్టల్ వేస్తే స్కూల్ హాస్టల్ ఏమన్నారా ఏంటి? అవును, స్కూల్ హాస్టల్ వేస్తే బాగా చదివిస్తామని చెప్పారా? చెప్పారు సార్. నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నాకు ఇండిపెండెంట్ అంటే ఇష్టం సార్, ఇంకా రెస్ట్రిక్ట్ చేస్తే నచ్చదు సార్. నచ్చదు. మరి ఏషియన్లు కదా, మరి ఏషియన్లు కాబట్టి మరి ఇబ్బంది పడ్డరా? చాలా ఇబ్బంది ఉన్నది, అదే మరి ఆస్పెక్ట్. రోజు నైట్ ఇంకా ఏడుస్తా పడుకునేవాడు సార్, అట్లా ఉండేది. సారీ అండి, సారీ. అదే బ్యాడ్ ఆస్పెక్ట్. ఇది జరగకపోతే ఈ దేవుడు మీ అందు
ఆ కరుణ చూపించి ఇట్లా చేశాడని మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఇది జరగకపోతే అవును సార్. ఒక్కోసారి పేరెంట్స్ హెల్త్ ఇట్లా వేరే డ్యామేజ్ ఇస్తుంది, తెలుసు కదా. అర్థమైందా? అవును సార్. సో అవును సార్. దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ భుక్తి. ఇట్లా జరిగినందుకు మనం బ్లెస్డ్ గా ఫీల్ అవ్వాలి అంతే. ఓకే సార్. లగ్న నక్షత్రాధిపతి రెట్రో అయితే బాగా నేమ్, రెప్యుటేషన్ ఇవన్నీ వస్తాయి. లగ్నానికి పాపి కదా. అవును సార్. తర్వాత అవును ఇదే క్రియేటివ్ ఇవి కూడా పనిచేస్తాయి, చంద్రుడు కదా. అవును సార్. తర్వాత అది వెబ్సైట్ డిజైనింగ్ అవ్వచ్చు, మీరు అన్నట్టు విఎఫ్ఎక్స్ ఇట్లాంటివి అవ్వచ్చు, VFX. ఇంకోటి అవ్వచ్చు, అవును సార్. డ్రాయింగ్ అవ్వచ్చు, రకరకాలవి చంద్రుడు సంబంధించినవి. ఒకసారి అవును సార్. పాల వ్యాపారం చేసినా ఆశ్చర్యపోని అవసరం లేదనమాట. ఎనీథింగ్ సంథింగ్ రిలేటెడ్ టు మూన్ అనమాట అంతే. ఓకే సార్. తర్వాత నెక్స్ట్ ఏముందండి, ఈ బుక్ బాగాలేదు, దాని తర్వాత మీరు ఓవర్కమ్ చేయాలి. ఓవర్కమ్ మళ్ళీ మీకు కొంచెం ఫ్రీ అవ్వగానే చార్ట్ ప్రోగ్రెసివ్ మూన్ ఫ్రీ అయ్యాడు 2007-8కి. అప్పుడు ఏదో ఒక ఆల్టర్నేటివ్లీ కొంచెం చార్ట్ ముందుకు పోతా ఉంటుంది. సెల్ఫ్ ఎఫర్ట్ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కొంచెం ముందుకు పోతున్నాడు అనమాట. ఇక్కడ నుంచి మీకు కొత్త లర్నింగ్స్, అంటే యూ వే ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ లుకింగ్ ద థింగ్స్, మనం వేరే దృష్టితో ప్రపంచాన్ని చూస్తే ఓ ఫీలింగ్ వస్తుంది కదా, అట్లాంటివన్నీ చిన్నగా స్టార్ట్ అవుతాయి. ఓకే, సో అవును మీకు అవును స్కోప్ సార్. ఉంది, ముందుకెళ్ళేదానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ 3 years లో మార్క్స్ అందుకుంటాడు కాబట్టి ఇప్పుడు నేను ఇంక్రీజింగ్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ గురు బుక్ వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు దాకా స్లోగా వెళ్ళిందని అనుకుంటే చార్ట్ 8, అవును సార్. 9, 10 స్టెప్ బై స్టెప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. 10, 11లో 10th house కంజంక్షన్ మార్స్. ఇది మీకు ఫ్యామిలీ పరంగా మదర్ హెల్త్ ఇట్లాంటి నెగిటివ్ ఇవ్వచ్చు, కానీ మీకు లర్నింగ్ కి, ప్రోగ్రెస్ కి, డిఫరెంట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ కి, వీటన్నిటికీ కూడా ఇంప్రూవ్మెంట్ ఇవ్వాలి. హెల్త్ పరంగా మంచిగా చెప్పను కానీ, బట్ బుధ నక్షత్రంలో గ్రహాలని బుధుడు స్టార్లాడు. ఎవరు బుధుడు స్టార్లాడు? శుక్రుడు వక్రిచ్చాడు కాబట్టి అవును సార్. హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ గుడ్ చెప్పను, కానీ మీకు ప్రొఫెషనల్ వర్క్ పరంగా, లర్నింగ్ పరంగా, గ్రోత్ అట్లాంటివి చెప్తా. వచ్చినట్టు అనిపించినాయా? ఎక్కడ సార్? 10 to 12 సార్. ఎస్, 8, 2008, 9, 10, 11, 12 ఇవన్నీ కూడా మీకు ప్రోగ్రెస్ సైడ్ మూవ్ చేస్తున్నాయి, పైకి తీసుకెళ్తున్నాయి. ఏమన్నా 8 to అనిపించి 12 మటుకు చాలా బాగుంది సార్. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ లో ఉన్నాను. మంచిగా, అంటే మీకు ఉపయోగపడేటట్టు వెళ్తుంది. ఉపయోగం అని అవును చెప్తా. సార్. అవును సార్. పని అవును చేసింది కదా. ఫ్యామిలీ హెల్త్ న్యూట్రల్ ఉంది అప్పుడు. ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వచ్చినాయి సార్. కొంచెం వచ్చింది. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయా, లేదంటే ఇంకేమన్నా హెల్త్ కాదు, కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినాయి సార్. అంటే జాయింట్ అట్లా ఫ్యామిలీ ఇష్యూస్? నాకు అర్థమయ్యేలా చెప్తేనే మేము నేర్చుకుంటాం, లేదంటే నేర్చుకోం మేము. అట్టనే చెప్తాం, మీరు ఎట్లా అంటే చెప్తా అట్టనే చెప్తాం. అంటే మా బ్రదర్ వల్ల కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ వస్తే మా ఫాదర్ బాగా ఇంట్లో అంతా కొంచెం నెగిటివ్కి వెళ్ళింది సార్. బ్రదర్ వల్ల అంటే ఏమన్నా మ్యారేజ్ రిలేషన్షిప్ అట్లాంటియా? రిలేషన్షిప్ అట్లా కాదు సార్, చిన్న ఆ, చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళటం అట్లా. చెప్పకుండా అంటే ఒక రోజు వెళ్ళిపోయాడా, లేదంటే చాలా రోజులు వెళ్ళిపోయారు? అదే సార్, చిన్న చిన్న అట్లా చేయటం వల్ల కొంచెం 2-3 రోజులు అట్లా ఓకే, కొంచెం పరేషాన్ చేసిండు ఆయన. చేశారు సార్. కొంచెం పెద్ద ఇష్యూనే సార్ అది. ఓకే, సరే సార్. సో నెగిటివ్ గా పనిచేసింది, బట్ మీ లర్నింగ్ ప్రాస్పెక్ట్ అంటే ఫ్యామిలీ సైడ్, ఎందుకంటే చతుర్థాధిపత్యం పోతుంది కాబట్టి పీస్ ఆఫ్ మైండ్ ఉండనివ్వదు. పెద్ద గొడవలు, ఇష్యూస్, అక్కర్లేని దానిలో ఇన్వాల్వ్మెంట్, మీరు అన్నట్టు మాయమైపోవడం, ఇట్లాంటివన్నీ అట్లాంటి కాంబినేషన్స్ అనమాట. దాని తర్వాత ఇదంతా 8 లో జరిగింది సార్. 8లో జరిగిందా? 8లో జరిగితే అట్లా కాదు, 8లోది వేరే. ఓకే, ఇక్కడ 8 లో నాకు ఇంజనీరింగ్ సీట్ అట్లా వచ్చింది సార్. మీ చదువు పరంగా సీట్ బాగుంటుంది, వచ్చింది. మీ చదువు పరంగా బాగుంటుంది. ఓకే, బాగుంది. ఓకే. మీకు అన్నయ్య, తమ్ముడు? ఆయన అన్న సార్. అన్నయ్య. ఓకే, రైట్. అవును సార్. తర్వాత నెక్స్ట్ ఇక 11లే మంచి ట్రాన్స్ఫార్మింగ్ మూమెంట్. 11, 12. ఓకే, మళ్ళీ ముందుకు వెళ్దాం, చూస్తున్నాను ఆస్పెక్ట్ కోసం. ఓకే సార్. అంటే పోతుంది, అంటే పైకే పోతుంది చార్ట్. 13, 14 ఏం పర్లేదు. వీనస్ భుక్తి, వీనస్ పరివర్తన. వీనస్ విల్ గివ్ ద రిజల్ట్ ఆఫ్ గురువు అనమాట. ఓకే, అంటే ఏంటంటే ప్రోగ్రెషన్ బాగుందంటే మీరు పర్ఫామ్ చేస్తారండి, కానీ అనుకున్నంత లెవెల్లో అవుట్పుట్ రాదు. అర్థమైందా? పర్ఫార్మెన్స్ వైజ్, మీ ఎఫర్ట్ వైజ్ బాగుంది 14 కానీ 15 కానీ, బట్ నేను మంచి టాప్ పొజిషన్ కొట్టేసాను, పెద్ద జాబ్ వచ్చేసిందని నేను చెప్పను అనమాట. అర్థమైందా? అసలు ఇప్పుడు జాబ్ రాలేదు సార్ నాకు. జాబ్ అయినా కానీ, చదువు అయినా కానీ, ఇప్పుడు ఈ చదువు సరిపోదు చూడండి. ఇక్కడ బాగా చదివినా అన్న ఈ చదువు ఎక్కడ సరిపోద్ది? ఈ చదువుతో ఉద్యోగం సెటిల్ అయిపోతాం అన్నట్టు ఉండదు, మళ్ళీ టర్నింగ్ తీసుకోవాల్సి వస్తుంది. అది ప్రాబ్లం. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు బుధుడు, శుక్రుడు వచ్చాడు. శుక్రుడు రెట్రో, అది రెట్రో ఎక్కడ అవుతుంది? అవ్వదు కదా. సో ఇక్కడ మళ్ళీ వీనస్ మళ్ళీ రెట్రో 10th house కి సెక్స్టైల్ ఇస్తే మళ్ళీ అది తలనొప్పి. చూడండి 18 వరకు కూడా మీకంటే చాలా స్ట్రెస్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే రెట్రోగ్రేడ్ వీనస్ 10th house ఎక్స్టైల్ ఇస్తున్నాడంటే స్టెబిలిటీ ఆఫ్ ది ప్రొఫెషన్ కానీ, ప్రోగ్రెస్ ఆఫ్ ది ప్రొఫెషన్ కానీ, ఎక్స్పెక్టేషన్స్ కానీ. ఇక్కడ పెళ్లి కూడా అయిందా ఇక్కడే టైంలో? లేదు సార్, అక్కడ 17, 18లో అక్కడ చూడండి, మీకు 19 వరకు కూడా అసలు నాకు నచ్చట్లేదు అనమాట, అనుకున్నట్టు పోవట్లేదు. ఓకే, విచ్ ఈజ్ చాలా డామేజింగ్ ఆస్పెక్ట్ లో జరుగుతుంది. 17 నుంచి 18 వరకు, 19 వరకు చేంజింగ్ మూమెంట్ సార్. అక్కడ నుంచి
కొంచెం అక్కడి ఇబ్బంది నుంచి పెడుతూ ఉంది. మా ఫాదర్ కి నాకు అంటే మా ఫాదర్ 16 నుంచే స్టార్ట్ అయిపోయింది హెల్త్ ఇష్యూస్. ఓకే. 2 ఇయర్స్ నుంచే ఉంది ఆ, కిడ్నీ ఎఫెక్ట్ వల్ల. ఓకే. 17కి బాగా డీప్ అయిపోయి ఇంకా 17లో స్ట్రోక్ లాగా వచ్చి చనిపోయారు సార్. ఓ ఫాదర్ ఎక్స్పైర్డా? పెరాలసిస్ లాగా వచ్చి ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు సార్. ఓకే, సారీ అండి. చాలా అదే సఫర్ టైంలో అయినట్టు అండి. అక్కడి నుంచి చాలా చాలా అగ్రెసివ్ అక్కడి ఆస్పెక్ట్ కదా, నుంచి చాలా సఫర్ అయినట్టు. అది వీనస్ కి స్క్వేర్ ఇవ్వటం వల్లే కదా సార్. లేదు, వీనస్ 10,000 కి సెక్స్టైల్ ఇవ్వడము, ప్రోగ్రెసివ్ సన్ నెటల్ అదే మార్స్ కి సెక్స్టైల్ ఇవ్వడం. రివర్సల్ ఆఫ్ ఆస్పెక్ట్స్, రెండు రివర్సల్ ఆఫ్ ఆస్పెక్ట్స్. రెండు రివర్స్. అవును సార్. మనం ధైర్యంగా ఉండగలుగుతాం కానీ అసలు ఏ దేనిలోనూ ప్రోగ్రెస్ ఉండదు, ఏది సరిగ్గా లేదు అది. అదే సార్ అక్కడ బాగా అసలు చాలా ఎఫెక్ట్ ఇచ్చింది సార్. 17 నుంచి హెల్త్ ఇష్యూస్ అంటే ఇంకా అవునవును, చెప్పలేం చాలా అసలు. ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ ఉంది. ఓకే, సో కొన్ని రోజులు నన్ను తల తిరుగుతుందంటే పిచ్చోడు కూడా అన్న సార్, సైకాలజిస్ట్ తీసుకెళ్ళాను. మిమ్మల్ని చాలా అదే చాలా సఫరింగ్ ఇస్తా ఉంది కదా. డాక్టర్లు కూడా కనిపెట్టలేకపోయారు. అది ఏంది అని కనిపెట్టలేక మీ తమ్ముడికి సైకాట్రిక్ ప్రాబ్లం ఉంది, బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ, ఇవన్నీ రేపొద్దున మీ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ పడతాయి. మీరు ఇప్పుడు షుగర్ అటాక్ అన్నారు కదా, ఇవన్నీ ఆస్పెక్ట్స్ అదే చేస్తాయి. అంటే ఏది అనుకున్నట్టు జరగట్లేదు, ఎందుకు లైఫ్ అన్నట్టుగా మనకి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, వెళ్ళట్లేదు గ్రాఫ్. అంటే మీరు ఏదైనా చేయండి కానీ మీరు సెటిల్ అవుతున్నారు, సరిగ్గా పోవట్లేదు అని చెప్పను. ఇక్కడ 21లో కూడా ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సాటర్న్ ని కంజైండ్ అవుతున్నాడు, వీనస్ ఏమో రెట్రోగ్రేట్ అయి తలదింటున్నాడు. ఇదంతా మీరు డబ్బు సంపాదించండి, ఏదైనా చేయండి, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అని చెప్తా. 22 కూడా ఒక ట్విస్ట్ ఉంది సార్. 21లో కూడా ఒక ట్విస్ట్ ఉంది సార్. అవును, బాలేదని చెప్తున్నాను. ట్విస్ట్ అంటే ఇట్స్ నాట్ గుడ్ కదా, అర్థమైందా? ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సాటర్న్ తో వెళ్తే మిస్టేక్ ఆఫ్ డెసిషన్ ఉంటుంది, అర్థమైందా? మనం తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పుపోతుంటాయి. మళ్ళీ రాహుభుక్తి వచ్చింది. రాహు స్టార్ లో ఉన్న గురువు ఎక్కడ ఉన్నారు? 6 లో ఉన్నాడు, అర్థమైందా? సో 6 లో ఉన్నాడు కాబట్టి ఏంటిది, మీకు లిటిగేషన్ థింగ్స్, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, రాంగ్ డెసిషన్స్, ఏమన్నా అప్పులా, లేదంటే హెల్తా, లేదంటే లీగల్ ఇష్యూసా, రిలేషన్షిప్ ఇష్యూసా, ఇవన్నీ కూడా చూడండి. అదే సార్ 21లో నాకు మా మేనత్త కూతుర్ని చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పెరిగింది సార్, చెల్లెల్లాగా. ఓకే, సిస్టర్ లాగా పెరిగింది. ఓకే. మా అత్త చనిపోవడం వల్ల మా నాన్న అమ్మాయిని మా ఇంట్లోనే పెంచాడు, చెల్లెల్లాగా పెంచారు అనమాట. రైట్. ఒక వయసు వచ్చినప్పుడే మా చెల్లెలకి ఇట్లా అయింది, నేను బయట ఇవ్వను అమ్మాయిని అని చెప్పి నాకే అని డిసైడ్ చేశారు సార్. నాకు తెలియదు. ఓకే, ఓకే, అది ఓకే. నాకు 2011లో చెప్పారు సార్. ఓకే, 11లో చెప్పినప్పుడు ఇంకా మేము ఇద్దరం షాక్, అంటే డిస్టర్బెన్స్ ఉంటుంది. అప్పుడు దా సిస్టర్ అని పిలుచుకునేవాళ్ళం. అర్థమైంది. అట్లా అయ్యి తర్వాత కన్ఫర్మ్ అయిపోయాం. అంటే చెప్పారు, తర్వాత ఓకే చేసాము. అమ్మాయి ఓకే అనింది, నేను ఓకే అనుకున్నాను. అట్లా 2021 దాకా వెళ్ళింది సార్. 2021లో 19 మా అన్నకి పెళ్లి అయింది. ఎవరికి? ఇంకా నాది 19 మా బ్రదర్ కి మ్యారేజ్. ఓకే, రైట్ రైట్, అన్నయ్యకి పెళ్లి అయింది. ఇంక 2 years లో తర్వాత నాకు కూడా మ్యారేజ్ అవ్వాలి కదా అని అనుకున్నప్పుడు అమ్మాయి ఎప్పుడు ట్విస్ట్ ఇచ్చింది, నాకు ఇష్టం లేదు. సూపర్. అప్పుడు ఇంకా అసలు అది లైఫ్ లోనే ఇంకా వరస్ట్. అందరూ నన్ను ఆశ్రయించుకున్నారు, నీ వల్లే, నువ్వు హార్ష్గా ఉండటం వల్ల. లేదు, మీకు మంచి జరిగింది. అక్కడ కనుక పెళ్లి అయి ఉంటే అది ఒక టార్చర్ అయ్యేదిలే, అర్థమైందా? ఇట్లాంటి బ్యాడ్ ఆస్పెక్ట్ లో చేసుకోకపోవడమే మంచిది. అట్లా ఆమె అనడం మన అదృష్టం మళ్ళీ, అర్థమైందా? అది నేను చాలా డీప్ గా కనిపెట్టాను సార్. అది ఎట్లా అయింది అనేది నాతో మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి ఫోన్ చెక్ చేశాను సార్. ఫోన్ చెక్ చేస్తే అది చిన్నపిల్లలా ఉంటుంది చెప్తే, ఇక చెప్పండి పర్లేదు. ఎట్లా సూసైడ్ చేసుకోవాలని చెప్పి సెర్చ్ చేశాను సార్. అయ్యో పాపం. నేను ఇంకా నా కళ్ళలో నీళ్ళు వచ్చేసి, ఏమైంది, ఎందుకు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే లాస్ట్ నేనని చెప్పింది ప్రాబ్లం. అయ్యో, ప్రాబ్లం నేనని చెప్పగా ఇంకా నాకు ఇంకా అక్కడి నుంచి లైఫ్ ఇంకా అక్కడతో కిందకి వెళ్ళిపోయింది సార్ మొత్తం. అంటే నా ఫీలింగ్ మొత్తం అదే. మనం యాక్చువల్లీ మీరు ఎమోషనల్ గా చాలా డిస్టర్బ్ అయిపోతారు, అర్థమైందా? మీరు ఎమోషనల్ గా చాలా డిస్టర్బ్ అయిపోతారు. ఆ తర్వాత అది ఇంకా క్యాన్సిల్ అనుకొని ఉన్నాము. క్యాన్సిల్ అవడమే మంచిది. మొత్తం లైఫ్ అంతా మొత్తం ట్విస్ట్ లేదు సార్. అవును, ఇప్పుడు ఇప్పటిదాకా మీరు ఒక 5 ఏళ్ళు బాగా అద్భుతం చేశారని ఎక్కడన్నా చెప్పాను? ఇప్పటిదాకా ఏది చెప్పలేదు, అర్థమైందా? చాట్ అంతా నెగిటివ్ గా వెళ్తుంది, న్యూట్రల్ గా వస్తుంది, నెగిటివ్ గా వెళ్తుంది, న్యూట్రల్ వస్తుంది. మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళు? ఫాదర్ గోల్డ్ వర్క్ సార్. గోల్డ్ వర్క్? గోల్డ్ వర్క్. ఓకే. ఆర్నమెంట్స్ మేక్ చేస్తారు. యా. ఏది అక్కడ వీనస్ అసలు మీరు ఉద్యోగం చేసినా, విఎఫ్ఎక్స్ చేసినా, ఏది నేర్చుకున్నా, మీరు సెటిల్మెంట్, మీకు కావాల్సినంత డబ్బు వస్తుందని నేను చెప్పను. నేను వచ్చినాక కూడా రెస్పాన్సిబిలిటీ పడిపోతుందని చెప్తా తప్ప అసలు ఎక్కడ సరిగ్గా వెళ్ళట్లేదు చాటు. ఓకే, ఇక ఉన్నదానిలో మీకు 22-23లో మీ కన్నీరు తుడచడానికి ఒక చిన్న అవకాశం అయితే ఉందండి. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటల్ 10,000 సెక్స్టైల్ ఇస్తుంది. ఉన్నదానిలో ఇక లైఫ్ లో ఇది ఒక్కటి కదా నాకు వచ్చింది అన్నట్టుగా
ఫీల్ అయ్యేటట్టు ఒక చిన్న అవకాశం అయితే తీసుకొచ్చింది. అవును సార్. ఎప్పుడు సార్ 23 అవును 23 ఆ గురుభుక్తి మళ్ళీ మ్యారేజ్ అయింది సార్ నాకు. మళ్ళీ పెళ్ళయింది. ఓకే మళ్ళీ సంతోషం పెళ్ళి సంతోషం. ట్విస్ట్ ఏంటంటే అమ్మాయితోనే అయింది సార్. ఓ అదే అమ్మాయితో అయిందా? అమ్మాయి మళ్ళా నేనే కరెక్ట్ అని చెప్పింది సార్. మీరే కరెక్ట్ అని చెప్పిందా? ఎందుకు? అదే అమ్మాయి డిస్టర్బ్ అయింది అంటే ఇద్దరం ఫస్ట్ నుంచి దూరం దూరంగా ఉండేవాళ్ళం సార్. ఆ ఫీలింగ్ అనేది లేదు. అదే తర్వాత ఎప్పుడైతే దూరం అయ్యామో అప్పుడు రియాలిటీ అర్థమైంది. సో మీది సినిమా స్టోరీ అయిపోయింది కదా. పెద్ద సినిమా స్టోరీ. రైట్. సో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఇప్పుడు పర్వాలేదు, అర్థమైందా? అప్పుడు అది అయింది పర్వాలేదైనా కానీ మీకు ఈ ఆన్ అండ్ ఆఫ్ గా జరిగింది కదా. బ్రేక్స్ ఉన్నాయి, అర్థమైందా? బ్రేక్స్ అంటే 23లో ఆగస్ట్ లో అయింది సార్ మ్యారేజ్. ఓకే, ఆ టైం బానే ఉంది కాబట్టి మీరు బానే ఉంటారు. బట్ కాకపోతే ఇదిగో ఈ గైనిక్ హెల్త్ మీదనో ఇట్లాంటివి కూడా కొంత నడుస్తూ ఉంటాయి అనమాట. ఓకే సరే, ఈ మ్యారేజ్ ఒకటే కాకుండా మీకు వర్క్ లో ఏమైనా ఇంప్రూవ్మెంట్, మీ ఎల్పిఐ ఇంక్రీజ్ అవ్వడం జరిగిందా? బాగుంది సార్. 23 బాగుంది సార్. 24 లో మీ ఎల్పిఐ ఎంత వరకు వచ్చింది? 8 దాకా వచ్చింది సార్. ఓకే, బానే ఉంది అక్కడ. బిఫోర్ కన్నా కొంచెం బెటర్ అనమాట, అర్థమైందా? అవును సార్. హెల్త్ అంతా కూడా 23 క్రితమే బయటపడ్డదా? హెల్త్ నాకు 17 నుంచే స్టార్ట్ అయింది సార్. ఓకే అదే అక్కడే మనం ఆల్రెడీ చెప్పాం అక్కడ ప్రాబ్లం వస్తుందని చెప్పాం. అదే 17 లో అంటే 17 లో నాకు బయటపడింది కానీ నేను అది నాకు 15 లోనే ఒకసారి నేను రోడ్డు మీద వెళ్తా పోలీస్ స్టేషన్ ముందు పడిపోయాను సార్. అయ్యో ఓకే అది ఎందుకు పడియానో అప్పుడు తెలియదు నాకు. అదేలే అర్థం. అప్పుడు నన్ను 108 లెక్కి తీసుకెళ్లి మొత్తం షుగర్ బీపీ అన్ని టెస్ట్ చేస్తే అన్ని నార్మల్ గా ఉన్నాయి. ఎందుకంటే లో ఉంది కదా, హై లేదు కదా, అందుకని రికగ్నైజ్ అవ్వాలి. వడదెబ్బ తగిలిందని నన్ను వదిలేశారు. నేను కూడా అదే అనుకున్నా. అది 17 లో బయటపడింది. ఓకే అండి. సో సరే, ఇప్పటిదాకా కరెంట్ టైంకి వచ్చాము. సో మీ ట్విస్ట్ల స్టోరీని మేము ఎంతవరకు చెప్పాము? 10లో ఒక 4 మార్కులు చెప్పామా, 5 చెప్పామా, ఒక 8 వచ్చాయి, ఎన్ని వచ్చాయి? ఇంపార్టెంట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇయర్స్ ని మనం కన్సిడర్ చేయాలి. ఇంటర్ప్రిటేషన్ కి మార్కులు లేకుండా ఇస్తే ఎన్ని ఇస్తారు? 10 సార్. 10 ఇస్తారా? అన్ని మార్కులు ఇచ్చారు ఏంటండి? అంటే మీరు డేట్లు కరెక్ట్ గా ఈ 23 లో బాగుందన్నారు, ఈ 21 లో ట్విస్ట్ ఉందన్నారు, అయ్యండి మ్యారేజ్ అన్ని అంటే ఇంకా అది చెప్పినట్టే ఉంది కదా. అవును సరేనండి, ధన్యవాదాలు. 10కి 10 దేవుడేలే కానీ మనం ఒక 8 వేసుకుందాం. 10th క్లాస్ లో కూడా ట్విస్ట్ ఉంది, అక్కడ ఇబ్బంది పడ్డా అని చెప్పి. ఇంపార్టెంట్ ఈవెంట్స్ వచ్చాయి మీకు సాటిస్ఫాక్షన్ రావడం ఇంపార్టెంట్, క్యాలిక్యులేషన్ ని రిలేట్ చేసుకోవడం అసలైన ఇంపార్టెంట్ అనమాట. ఎండ్ ఆఫ్ ది డే ఓకే, మనం చెప్తాం ఒక్కోసారి బర్త్ టైం సరిగ్గా ఉండకుండా, ఇప్పుడు 10 నిమిషాలు తేడా వేసాం అయినా సరిపోయింది, చూసారా? అవును సార్. మొత్తానికి బుధదశ లాక్కొచ్చారు కానీ ఇట్స్ ఆల్ అబౌట్ హెల్త్ చుట్టూ తిరుగుతుంది అనమాట. సో బుధుడు డైరెక్ట్ అయ్యాడు కాబట్టి కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. 21 లో ఒక 21 లో సర్జరీ అయింది సార్. ఒకటి అక్కడ గుడ్ చెప్పామా బ్యాడ్ చెప్పామా? 21 లో ట్విస్ట్ చెప్పారు కదా. అవును, అక్కడ సరిగ్గా చెప్పలేదు. ఏం సర్జరీ అయింది? అదే టైంలో అది నాకు వెన్నుపోస దగ్గర ట్యూమర్ లాగా ఫామ్ అయింది సార్. దాన్ని రిమూవ్ చేశారు. అది పర్మనెంట్ గా రిమూవ్ అయినట్టేనా, మళ్ళీ వస్తుంది అట్నా? పర్మనెంట్ అనే చెప్పారు, రిమూవ్ అయిందని అన్నారు. దానివల్ల తర్వాత మళ్ళీ ఇబ్బంది లేదు. ఓకే, అన్ని హెల్త్ లో మటుకు ఎక్స్ట్రాడినరీ హెల్త్ చూసుకోవాల్సిందే అండి. మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు. విల్ నాట్ బి బెటర్ అండ్ కంప్లీట్లీ అని చెప్పను కానీ, బట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ విత్ ద మెడిసిన్ అండ్ బ్యాలెన్స్ యువర్ సెల్ఫ్. మంచి డైట్ గీట్ అన్ని మెయింటైన్ చేయాలి. తర్వాత నెక్స్ట్ సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? ఇప్పుడు ఏంటిది వర్క్ లో సమస్య ఏంటిది? ఇప్పుడు అలా సాగుతుంది, మీకు సాటిస్ఫాక్షన్ లేదంటే ఎవరేం చేయలేరు, అర్థమైందా? నిజంగా, ఎందుకనంటే ఇప్పుడు ఆ మాత్రం ఇవ్వడమే తీసుకెళ్లడమే ఎక్కువగా అవుతా ఉంది కదా. సో యూ హ్యావ్ టు పుట్ సెల్ఫ్ ఎఫర్ట్. ఇప్పుడు ఆ మెర్క్యూరీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీనస్ ఆపరేట్ అవుతూ ఉంటాడు అనమాట. ఇప్పుడు నేను 10,000 అట్లా పర్ఫెక్ట్ డిగ్రీలో పెట్టకపోతే మీకు ఈ ఫీలింగ్స్ అన్ని పనిచేసేయే కాదు. అవును సార్. 10,000 కరెక్ట్ గా 27. ఇప్పుడు ఆ వీనస్ డైరెక్ట్ అయిపోయినాక బాగుంది. వీనస్ డైరెక్ట్ అయిపోయినాక సాటర్న్ కి వక్రత్వం పోద్ది, ప్లస్ సాటర్న్ ఒక్కటే పోయింది కదా సార్. మిగతా 2 వీనస్ కి సన్ కి రెండింటికి ఇంకా అది ఉంది కదా సార్. అది ఎవర్ అండ్ ఎవర్ గా పనిచేస్తుంది కదా. మళ్ళీ వీనస్ వెళ్ళి మళ్ళీ మకరంకి వెళ్ళాలి, అప్పుడు సన్ కి పోతుంది. సన్ కి పోవడం అంటే సన్కి వక్రత్వం లేదు కదా పరివర్తన యోగం వల్ల. అంటే ఇప్పుడు వీనస్ వచ్చేసాడు కాబట్టి ధనుసులో గురువుని ఫాలో అవుతారు. సో అది వక్రత్వం ఉన్నది కాబట్టి ఓకే, బట్ అన్ని వక్రత్వాలు పడకూడదు. ఇట్లా అన్ని వక్రత్వాలు పడితే ఏమీ లేవదనమాట. ఓకే, ఏదన్నా ఒక్కటి పోవాలి, ఒక్కటి పోతే పర్వాలేదు, ఏదైనా ఒక ఏరియా పోయి మిగిలిన కాపాడుతుంది.
ఓకే సరే, ఇప్పుడు మీ జాబ్ ఏదైతే ఉన్నదో 23లో నుంచి ఏదైతే ఉన్నదో అది కొంచెం వెళ్తా ఉంటుంది విషయం అది. ఓకే, ఇక పిల్లలు 25 లో అంటారా, చాలా జాబ్ ఇప్పుడు పరంగా పిల్లలు చాలా అంటారా, ఇబ్బందులు పిల్లలకి చేశారు. పంచమాధిపతి కదా, పంచమాధిపతి పరివర్తన యోగం ఫాలో అయితే గురువు పుత్రకారకుడు పోయాడు, ఆయన రిజల్ట్ ఇవ్వట్లేదు కాబట్టి హార్మోనల్ ఇష్యూ కావచ్చు, రకరకాల ఈ గురువు డైరెక్ట్ అయ్యేది లేదు కదా. సో వీనస్ మళ్ళీ ఫాలో అవ్వాల్సింది కూడా ముందుకెళ్ళినా కూడా గురువునే ఫాలో అవ్వాలి. సో కాబట్టి వీనస్కి స్కోప్ తగ్గింది, గురువుకి స్కోప్ తగ్గింది. గురువుకి అంటే ఎక్సెప్షన్ ఉంది కొంచెం. దశలాడు వీనస్ తర్వాత కేతు వస్తాడు. కేతు ఎవరిని ఫాలో అవుతాడు? బుధుడిని ఫాలో అవుతాడు. బుధుడు ఇక అన్ని అంటే 6th లార్డ్ 8th లార్డ్తో కలిసి అటాక్ చేస్తూ ఉంటాడు, అవన్నీ ఫాలో అవుతూ ఉంటాయి కదా. అంటే మన ముందుకు వచ్చాడు, లగ్నం మీదకి వచ్చాడు. ఓకే సరే చూద్దాం. కేతు నక్షత్రంలో గ్రహాలు లేవు. ఓకే రైట్. సరే ముందుకు చెప్తా నేను కొంచెం. ఇక ఇక్కడ కొంచెం మనం మళ్ళీ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ ఉంది. ప్రోగ్రెసివ్ వీనస్ నెటలు 10th హౌస్కి మళ్ళీ స్క్వేర్ అవుతుంది 28లో. చూసారా, వీనస్ డైరెక్ట్ అయ్యి 10th హౌస్కి సెక్స్టైల్ ఇస్తూ దాంతో కూడా స్క్వేర్ అవుతుంది. మిక్స్డ్ ఆస్పెక్ట్ జరుగుతుంది కాబట్టి యూ కుడ్ ఏబుల్ టు ఓవర్కమ్ ద థింగ్స్. స్క్వేర్ ఎక్కడ అవుతుంది సార్? నాకు ప్రోగ్రెసివ్ సన్ నెటల్ 10th హౌస్కి స్క్వేర్ అవుతుంది. ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ 10th హౌస్కి సెక్స్టైల్ ఇస్తున్నాడు 28లో. ఓకే 28 అవును సార్. ఓకే 28లో అప్పుడు ఏంటిది? వీనస్ భుక్తి. వీనస్ సన్ ఎవరిని ఫాలో అవుతున్నారు? జూపిటర్నే కదా ఫాలో అయ్యేది. జూపిటర్ ఉద్యోగం మానేయాలని అనిపిస్తే డైరెక్ట్ సెక్స్టైల్ ఇస్తుంది కదా సార్? అవును, డైరెక్ట్ సెక్స్టైలే ఇస్తుంది. మంచిదే, అది మంచిదే. కాకపోతే ఇటు సైడ్ సన్ కూడా స్క్వేర్ అవుతుంది కదా, అది మంచిది కాదు కదా. వీనస్ కున్న వక్రత్వం మంచిది కాదు కదా. అలానే ప్రోగ్రెసివ్ మార్స్ కూడా యురేనస్ తో కంజైండ్ అవుతున్నాడు కదా, ఇన్ని ఉన్నాయి కదా. 10th హౌస్ తో నెటల్ మూన్ స్క్వేర్ అవుతున్నాడు కదా. ఓకే సో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి యూ నీడ్ టు టేక్ కేర్ హెల్త్ ఫస్ట్. 28 అనగానే కాదు, అక్కడ కేతువులో శుక్రుడు అనేవాడు సరిగా, ఎందుకంటే లార్డ్ ఆఫ్ ద 8th కనెక్టెడ్, లార్డ్ ఆఫ్ ద 8th లీడింగ్ అనమాట మళ్ళీ అక్కడ. అవును సార్, అది బాగాలేదు. ఓకే, మళ్ళీ మీకు ఆ జూపిటర్కి అపోజిషన్ రావాలండి, అప్పుడే చార్ట్ మళ్ళీ ముందుకెళ్ళేది. 10th హౌస్ సార్, 10th హౌస్ అపోజిషన్ రావాలి. 10th హౌస్ మళ్ళీ మీకు మళ్ళీ 30 అంటే కొంచెం అన్స్టెబిలిటీ ఉన్నది మీకు వర్క్లో. ప్రోగ్రెసివ్ అప్పుడు కూడా ఆస్పెక్ట్స్ అంటే వీనస్ 10th హౌస్ ఎక్స్టైల్ ఇస్తున్నాడు కాబట్టి అది కంటిన్యూ అవుతుంది కాబట్టి మీకు కొంతవరకు బెనిఫిట్. ప్రోగ్రెసివ్ మార్స్ త్వరగా ముందుకెళ్ళట్లేదు, పరిగెట్టట్లేదు, ఎందుకంటే సన్న దూరంగా వెళ్ళిపోయే వరకు స్లోగా వెళ్తున్నాడు. స్లో అంటే డెడ్ స్లోగా వెళ్తున్నాడు. మరి ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఉంటూ ఉంటుందండి, ఆపర్చునిటీ ఉంటూ ఉంటుంది. కేతు స్టార్ లార్డ్ బుధుడు కాబట్టి బుధుడు లగ్నం మీద రాహు చేత కాపాడబడతాడు సేమ్ శనిలాగా. తర్వాత వీనస్ దశ వస్తుంది. అంటే మీకు ఏంటంటే ప్రొఫెషనల్లీ చాలా పైకి వెళ్ళిపోతారు అని మనం చెప్పలేకపోతా ఉంటాము. కమిటెడ్ సేవింగ్ చేస్తూ మనము ఆన్ అండ్ ఆఫ్ వచ్చే ఛాలెంజెస్తో ముందుకు వెళ్ళాలండి. దట్స్ ఇట్. ఓకే అండి. హెల్త్ ఫస్ట్, ఇక మిగిలిన తర్వాత సంగతి. పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి అంతే. ఎన్ని వచ్చినా పోయినా కానీ మనం ప్రశాంతంగా ఉన్నామా లేమా అన్నదే కదా లైఫ్. అవును సార్, అవును సార్. అది పీస్ ఆఫ్ ది మైండ్ని పెట్టుకొని మనం ముందుకు పోతా ఉండాలి అంతే. ఎస్. సో జాబే చేయండి, బిజినెస్లు లేదంటే బిలీవింగ్ సమ్ వన్ ఎల్స్ అట్లాంటివి ఏం చేయొద్దు. సో కమిటెడ్ సేవింగ్తో బ్యాలెన్స్ చేయండి. వర్క్లో ఆపర్చునిటీ ఉంటూ ఉంటుంది, అది మీ మనసుకి నచ్చిందా లేదా అనేది పక్క పెట్టేయాలి. ఎందుకంటే లగ్న నక్షత్రాధిపతినే చంద్రుడు ఎగిరిపోయాడు. అంటే చంద్రుడు అంటే ఏంటి, చాలా సెన్సిటివ్, ఎమోషనల్ అనమాట. కానీ మన ఎమోషన్స్కి వాల్యూ లేదనమాట. వాల్యూ లేదన్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా, మనం కూడా వాల్యూ ఇవ్వకూడదు. అది విషయం అర్థమైందా? అంటే ఎదుటోళ్ళ ఎమోషన్కి మనం వాల్యూ ఇవ్వాలి, మన ఎమోషన్కి ఎదుటోళ్ళు వాల్యూ ఇవ్వరు. దాని అర్థం అది. ఎదుటోళ్ళు ప్రేమిస్తే ఓకే, సంతోషం, వాళ్ళు ప్రేమిస్తున్నారు కాబట్టి మనకు ఆనందం. మనం ప్రేమించాలని అడిగితే వాళ్ళు ప్రేమించరు. మరి ఇప్పుడు మీ మ్యారేజ్ కూడా సిమిలర్ గా అట్లనే జరిగింది చూసారా? ఆమె మళ్ళీ ఓకే అయింది కాబట్టి రివర్ట్ అయింది. అది విషయం. సో ఎదుటోళ్ళ చేత మనం ప్రేమించబడడానికి మనం ప్రయత్నం చేయాలి. అది రావాలనో వస్తుందనో మనం ఎక్స్పెక్ట్ చేస్తే అది అయ్యేది కాదు. సో ఇన్ ఎనీ ఆస్పెక్ట్స్. సో సర్వీస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. మీకు ఆ వీనస్ చాలా కాలం అక్కడే ఉండడం కొంత ప్లస్ పాయింట్. అగ్రెసివ్ ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి. సో కాబట్టి ఆన్ అండ్ ఆఫ్గా ముందు తీసుకుపోవాలి. రైట్. సో ఆల్ ది బెస్ట్ అండి. మీరు ట్రై చేయండి, మెడికల్ గా ట్రై చేయండి. వీనస్ అదే రెట్రో ఎఫెక్ట్ కదా. వీనస్ ఈజ్ ఫాలోయింగ్ ఎనీవే జూపిటర్ కదా. అవును సార్, అది. సో కాబట్టి వెళ్ళిపోతాడు కాబట్టి మళ్ళీ జూపిటర్ ని ఫాలో అవుతాడు. మళ్ళీ జూపిటర్ నే ఫాలో అవుతున్నాడు కదా.
అవును సార్. అంటే కిడ్స్ కి ప్రోగ్రెస్ అట్లా లేదా సార్? కిడ్స్ అనేది లైక్ ప్రశ్న తీసుకొని చేయాలి, బట్ ఇక్కడ కొంచెం కాంబినేషన్స్ వీక్గా ఉన్నాయి. మీరు ఓకే ఇప్పుడే ట్రై చేయండి మరిగా. అర్థమైందా? మొన్న ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సెక్స్టైల్ ఇచ్చాడు కదా, మరి ఇప్పుడే ట్రై చేయండి. ఆ, ఇప్పుడే ఓకే ట్రై సార్. చేయండి అని చెప్తాను నేను. ఓకే సార్. సెల్ఫ్ ఇంకోటి ఎఫర్ట్, సెల్ఫ్ ఆస్ట్రాలజీ ఎఫర్ట్. పరంగా నేర్చుకున్నాక సార్ అది ఉపయోగపడుతుంది సార్ కాంబినేషన్. ఆస్ట్రాలజీ కాంబినేషన్ ఉండగానే అయిపోదు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ దుస్థానాల్లో పొజిట్ అయితే మనం చిక్కుకుంటాం. అర్థమైందా? అవి ఓకే. మనకు యూజ్ అయ్యే టైంలో వెళ్తా ఉందనుకోండి, మీకు అప్పుడు కమర్షియల్గా ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఇట్లా టైం ఫ్లో లేనప్పుడు మనం చెప్పేది ఇంకోటి మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు అనుకో, అర్థమైందా? నేను మీకు ఒకటి చెప్తానండి, మీరు వేరే అర్థం చేసుకున్నారనుకో, రాంగ్గా తీసుకున్నారనుకో, అప్పుడు అవును సార్. ఎట్లా వెళ్తుంది? సో రైట్గా ముందుకు పోదు కదా. కాబట్టి చార్ట్లో కమ్యూనికేషన్ అవును. గ్యాప్స్ ఉన్నాయి. అర్థమైందా? కాబట్టి మీరు నేర్చుకోగలుగుతారు. శని గురు కేతువులు అవన్నీ కాంబినేషన్స్ అవన్నీ లీడ్ చేస్తూ ఉంటాయి, ఇంట్రెస్ట్లు ఇస్తూ ఉంటాయి. కానీ బట్ ఆ అవును ఫ్లో సరిగా లేనప్పుడు మీకు తీసుకుపోలేదు. ఇప్పుడు మరి ఆస్ట్రాలజీ మీకు అని అంటే మీరు ఎందుకు మరి సార్. 2023లో ఆస్ట్రాలజర్ అవ్వలేదు? ఎగ్జాంపుల్ కరెక్టే సార్. చెప్తున్నా, అర్థమైందా? మీకు వేరే దానిలో ఎందుకు ఇచ్చింది? మీకు దేనిలో అవును. ఇచ్చిందో దానిలో ముందుకు పోవాల్సి వస్తుంది అనమాట. లేదని అనుకొని మనం ముందుకు పోయేటప్పుడు ట్రాన్స్ఫార్మింగ్ మూమెంట్ ఉండాలి, అంటే లేపేటట్టు ఉండాలి. ఇప్పుడు రేపొద్దున అవును. 2032లో వచ్చింది అనుకో, అప్పుడు మీకు ఆస్ట్రాలజీ ఉమ్. రైట్ చేస్తున్నారు అనుకో, వెళ్ళండి, వర్కౌట్ అవుతుందని అనుకోండి, కంటిన్యూ చేయండి, అంతే. ఓకే అట్లా సార్. అనమాట. టైం ట్రాన్స్ఫర్మేషన్తో మనము లెక్క కట్టుకోవాలన్నమాట. కాంబినేషన్స్ అన్నిటికీ సరిపోతాయి. అర్థమైందా? ఓకే సార్. ఆ, ఓకే. మీరు హాస్పిటల్లో కన్సల్టెంట్ అన్నా కూడా చార్ట్ సరిపోతుంది. అర్థమైందా? మీరు ఓకే ఒక సార్. చార్టెడ్ అకౌంటెంట్ అన్నా కూడా సరిపోతుంది. నేను సరిపుచ్చుకోవచ్చు కదా, మీకు తెలుసు కదా కాంబినేషన్స్, మీరు చదివారు కదా. అవును సార్. అవును సార్. మొత్తం మీ క్లాసెస్ నుంచి నేర్చుకోండి సార్. రైట్. కాబట్టి సో ఆ టైంతోనే మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. సరే, ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. థ్యాంక్స్ సార్. మీ క్లాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ.